చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల్లోనే రాయదుర్గం అభివృద్ధి పదంలో ముందంజలో దూసుకెళ్లిందని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఆశాభావం వ్యక్తం చేశారు. రాయదుర్గం నియోజకవర్గం టీడీపీ పాలనతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. జీడిపల్లి నుండి భైరవాణి తిప్ప ప్రాజెక్టు 968 కోట్ల నిధులతో శ్రీకారం చుడతామన్నారు. ఇక తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణ పనులకు 600 కోట్లతో పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు బాధ్యత వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ 50,000కు పైగా సభ్యత్వ నమోదులు చేయడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. 6 నెలల్లో జరిగిన అభివృద్ధిపై పోస్టర్లను విడుదల చేశారు. ప్రకటించడం జరిగింది. దాంట్లో అత్యంత ప్రధానమైంది నా జీవిత కళగా ప్రకటించిన 2 అంశాల్లో ఒకటి జీడిపల్లి నుంచి భైరవాణి తిప్ప ప్రాజెక్టు కృష్ణా జలాలు తరలించే పథకం. ఆ పథకాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామని పదే పదే అటు అసెంబ్లీలోనూ ఇటు నియామకాల సభలోనూ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం మనకు పెద్ద ఊరట. రెండోది తుంగభద్ర ఆధునీకరణ పనుల విషయంలో కూడా ఆయన వాటిని పూర్తి చేస్తానని స్పష్టంగా ప్రకటించారు. గతంలో ప్రారంభమై అర్ధాంతరంగా ఆగిపోయిన కారణంగా కాలువలో నీటి ప్రవాహం సక్రమంగా లేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. దాన్ని తీర్చడానికి ఆయన హామీ ఇచ్చారు. అత్యవసరంగా చేపట్టాల్సిన 35 కోట్ల పనులకు ఇప్పటికే పాలనా ఆమోదం పొందాం. టెండర్లు కూడా ఆహ్వానించారు అధికారులు. కనేకల్లు మాల్యం మధ్యలో 48 కోట్ల వ్యయంతో నిర్మించబడే నూతన వంతెన నిర్మాణానికి భూమి పూజ చేశాం. అర్ధాంతరంగా ఆగిపోయిన గోనబావి బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల పనులను 24.5 కోట్ల రూపాయల ఖర్చుతో తిరిగి ప్రారంభం చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తాం. ప్రజావేదిక ద్వారా ప్రకటించడం జరిగింది.